ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే ఈ వీడియో చూస్తే హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. బట్ కొన్ని నెంబర్స్ మాట్లాడుకోవాలి. సి కూలీ ఎక్కువ ఆడుతుందా, వార్ 2 ఎక్కువ ఆడుతుందా సినిమా రిలీజ్ అయినాకనే తెలుస్తది గానీ, సో బిఫోర్ ఎక్కువ దేనికి బజ్ ఉందంటే యాక్చువల్లీ వార్ 2కి ఉందని చాలామంది అనుకున్నారు గానీ, బట్ ఈ యూఎస్ఏ ప్రీమియర్స్ ఏదైతే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయినాయో, దాని తర్వాత వచ్చిన రిజల్ట్ చూసుకుంటే సో కూలీకి ఎక్కువ బజ్ ఉన్నట్టు తెలుస్తుంది. యాక్చువల్‌గా కూలీ ఆల్మోస్ట్ $1.5 మిలియన్ అంటే 7 రోజుల ముందే $1.5 మిలియన్ అడ్వాన్స్ బుకింగ్స్ వచ్చినాయి. యూఎస్ఏ ప్రీమియరును అండ్ డే 1కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్. అదే మన వార్ 2కి తీసుకుంటే $3,00,000 మాత్రమే. సో అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఒక 5 టైమ్స్ ఇది ఎక్కువున్నది వా కూలీ. అంటే యాక్చువల్‌గా 'హృతిక్ రోషన్‌కి' మన దగ్గర ఫ్యాన్స్ లేరు. 'హృతిక్ రోషన్' ఎన్టీఆర్‌ని తీసేస్తే అసలు 'హృతిక్ రోషన్‌కి' టికెట్లు మన దగ్గర అమ్ముడుపోవు. జస్ట్ బికాజ్ ఎన్టీఆర్ వల్లనే ఆ మాత్రమైన టికెట్స్ కలెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే మన వాళ్ళు సో రేట్లు ఎక్కువున్నాయని ఆల్రెడీ యూఎస్ఏలో గానీ, సో ఓవర్‌సీస్‌లో మన టికెట్ రేట్లు ఎక్కువున్నాయని చెప్పి బార్బెల్ చెప్పడం జరిగింది ఆల్రెడీ. బార్బెల్ చెప్పిన దాన్ని బట్టి చూసినా గూడా అయినా గూడా ఇంత ఈ మాత్రమైనా కలెక్ట్ అయిందంటే, ఈ మాత్రమైన అడ్వాన్స్ బుకింగ్ అయిందంటే బికాజ్ ఆఫ్ ఎన్టీఆర్ గారు. అండ్ మూవీకి మధ్య అంటే ఈ మూవీకి, ఆ మూవీకి కంపారిజన్ చేసుకున్నట్లయితే ట్రైలర్ల విషయంలో మాత్రం సో 'కూలీ' ట్రైలర్ డల్‌గా ఉంది. యాక్చువల్‌గా ఏమి ఓపెన్ చేయలేదు. అండ్ ఈవెన్ సైఫై అది ఇది అని డౌట్లుంటే అదంతా కాదు. అదేం లేదు. మీరు చూసిన తర్వాత స్టన్ అయిపోతారన్నట్లు అంటే చూసి డిఫరెంట్‌గా ఫీల్ అవుతారని చెప్పి లోకేష్ కనగరాజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో కొన్ని ఇప్పుడు రీసెంట్‌గా ఒక ట్వీట్ కూడా చేసిండు. ఏందంటే మీరు ఏదైతే అంటే ఇంట్రొడక్షన్ గానీ, క్లైమాక్స్ గానీ నాకంత ఇంపార్టెంట్ కాదు. బట్ ఇంటర్వెల్ బ్లాక్ ఏదైతే ఉందో మీరు మెస్మరైజ్ అయిపోతారు. అది నా బెస్ట్ షాట్, దాన్నేమంటారు బెస్ట్ థింగ్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో అక్కడ కొత్తగా ఏమన్నా సో ఇంటర్వెల్ బ్లాక్‌లో కొత్తగా పెడతారా? లేదంటే అంటే ఇప్పుడు చాలామందికున్న డౌట్ ఏందంటే 30 సంవత్సరాలు ఒకరిని ఆఫ్‌లైన్‌లో ఉంచడం అనే డైలాగు అండ్ 'విక్రమ్' సినిమాలో కమల్ హాసన్ గారు 30 ఇయర్స్ ఆఫ్‌లైన్‌లో ఉండడం. సో అది లింక్ చేసుకుంటున్నారు. లోకేష్ కనగరాజు గారు ఎల్‌సీయూలో లేరని చెప్పినప్పటికీ, ఇది ఎల్‌సీయూ కాదని చెప్పినప్పటికీ, సో లియోకి కూడా అలానే చెప్పిండు. బట్ లియో మళ్ళీ లింక్ చేసిండు. సో దీన్ని కూడా లింక్ అయ్యే ఉంటది అని చాలామంది గెస్ చేస్తున్నారు. సో ఇది లింక్ అయ్యే ఉంటదని నేను కూడా అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన అట్లే చెప్తాడు. సో అందులో ఒక ట్రైలర్‌లో కొన్ని డైలాగ్స్ కూడా మన పాత ఎల్‌సీ సినిమాలకు కనెక్షన్ ఉంది. సో ఇది ఎల్‌సీ సినిమా అయితే ఆటోమేటిక్‌గా దానికున్న క్రేజ్ వేరే కాబట్టి ఆటోమేటిక్‌గా అంటే అబోవ్ యావరేజ్ ఆడే ఛాన్స్ అయితే మినిమమ్ ఉంటది. ఒకవేళ సో మంచి టాక్ గనుక వస్తే ఆటోమేటిక్ కలెక్షన్స్ అన్ని పెరుగుతాయి కాబట్టి సో వాటితో పోలిస్తే ఇప్పటికైతే ప్రస్తుతానికి 7 రోజుల ముందే సో కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్లయితే అంటే ఎక్కువగా బజ్ ఉన్నది మాత్రం కూలీకే. అండ్ అంటే ఎన్టీఆర్ గారి స్టామినా అంటే అంత లేదా అది కాదని కాదు. ఇక్కడ నాగార్జున గారు ఒకవైపు సీనియర్ యాక్టర్ నాగార్జున గారు ఒకవైపు విలన్‌గా యాక్ట్ చేస్తుర్రు. అటు చూసుకున్నట్లయితే మన తెలుగు అంటే సూపర్ స్టార్ అంటే మన టాప్ స్టార్ అయినటువంటి ఎన్టీఆర్ గారు ఇందులో యాక్ట్ చేస్తుర్రు మన వార్ 2లో విలన్‌గా. సో ఎటు చూసినా ఇద్దరు మన విలన్‌లే. అంటే మన తెలుగు హీరోలే విలన్‌గా యాక్ట్ చేస్తుర్రు. 2 సినిమాల్లో హైయెస్ట్ అంటే ఎక్కువ ఎవరి ఫేస్ చూసి టికెట్లు ఎమ్మడబోతున్నాయంటే మన వాళ్ళే. మన తెలుగు వాళ్ళు టికెట్ బుక్ చేయాలంటే నాగార్జున గారిది అండ్ రజనీకాంత్ గారు వాళ్ళు బుక్ అయితే గానీ సో నాగార్జున గారు విలన్ క్యారెక్టర్ చేస్తున్నాడు గానీ ఎక్కువ సో ఇంట్రెస్ట్ చూపుతుర్రు. అందుకే ఆల్మోస్ట్ ఈ $1.5 మిలియన్ మన వాళ్ళ టికెట్లు కూడా బానే ఉన్నాయి. సో యూఎస్ఏలో. సో అందుకే కూలీ ఆ రేంజ్‌లో కలెక్షన్ రాబట్టబోతుంది. సో స్టార్టింగే. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మాట్లాడుకోవాలి. సో అంటే ఎక్కువ శాతం ఏ సినిమాకు మనకు అంటే ఈజీగా కనెక్ట్ అయితామంటే ఈ వార్ 2 కన్నా ఎక్కువ ఎల్‌సీయూకి మనం కనెక్ట్ అయిపోతాం. అంటే కూలీ గారి సినిమా అది కూలీ సినిమా లోకేష్ కనగరాజు సినిమా. ఎందుకంటే ఆల్రెడీ చూసున్నాం. ఆల్రెడీ మనం సో ఎల్‌సీయూకి కనెక్ట్ అయిపోన్నాం. ఇప్పుడు కొంచెం ఆ స్టోరీ కొద్దిలా లింక్‌గా ఉన్న అదే డ్రగ్స్ అదే ఉన్నా కూడా ఈజీగా కనెక్ట్ అయిపోతాం. బట్ వార్ 2 చాలామంది చూడలేదు తెలుగు ఆడియన్స్. ఒకవేళ చూసినా కూడా 'హృతిక్ రోషన్‌కు' మన మన ఎన్టీఆర్ హీరో అక్కడ సెట్ అవుతాడా లేదా? ఇప్పుడు పాట వచ్చినంకనే చాలామంది ట్రోల్ చేస్తున్నారు. హైట్ మ్యాచ్ అవ్వలేదు. డాన్స్ మాత్రం మ్యాచ్ అయింది. డాన్స్‌కే కాదు మన అన్న గ్రేస్ ఎక్కువ ఉన్నదని చెప్పి చెప్తున్నప్పటికీ హైట్ మ్యాచ్ అవ్వలేదని చాలామంది కామెంట్ చేస్తుర్రు. ట్రోల్ కూడా చేస్తుర్రు. సో, ఎంతవరకు విలన్‌గా మన ఎన్టీఆర్ అన్న ఆకట్టుకుంటాడో తెలీదు. మళ్ళా పర్సనాలిటీ కొంచెం బాగా వెయిట్ లాస్ చేసిర్రు. ఈ హిందీ అసలు బాలీవుడ్ వోళ్ళు
మన హీరోని తీసుకుపోయి ఎందుకు అట్లా తయారు చేస్తారో అర్థం కాదు. ఎంత మంచిగా చూపించచ్చు అటువంటిది మొత్తం అసలు వీక్ చేసి పడేసిర్రు. ఈ 'ఆదిపురుష్' తీసుకున్నట్లయితే అప్పుడు కూడా గంతే. అసలు ఎందుకు మన 'ప్రభాస్' ఒప్పుకున్నాడో తెలీదు. ఆ సినిమా ఒప్పుకోవడం ఏందో మొత్తం అసలు ఎట్లా ఎంత అధ్వానంగా చూపియాలో అంత అధ్వానంగా చూపిచ్చిర్రు. అండ్ ఇందులో కూడా అసలు 'హృతిక్ రోషన్' హైలైట్ చేయడానికి అది మామూలు బాడీని మొత్తం ఇట్లా లేపి లేపి మొత్తం కండలు అవి ఇవి చూపిచ్చిర్రు. మనోడిని మాత్రం సింపుల్‌గానే అంటే ఇంకా తక్కువ చేయడానికా మరి ఎందుకో తెలీదు. యాక్చువల్లీ విలన్ నటుడిని ఎక్కువ స్ట్రాంగ్‌గా చూపిచ్చి, అప్పుడు హీరోని తక్కువ చేసి చూపించినా కూడా సో, ఒక ఇంపాక్ట్ అనేది ఉంటది. అది అందరికి తెలిసిన సైకాలజీ. అటువంటిది విలన్‌ని తక్కువ చూపించడం ఏందో నాకు అర్థం కాలేదు ఈ బాలీవుడోళ్ళది. మన హీరోలని తక్కువ చేయడానికి, వాళ్ళ హీరోని లేపుకోవడానికి ట్రై చేస్తారా ఏందో తెలీదు. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు 'కూలీ' సో, కలెక్షన్స్‌లో గానీ, సో, బజ్‌లో గానీ ఎక్కువ నడుస్తుంది. బట్ ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఇది ఒక ఏ రేటెడ్ మూవీ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ పిల్లలు చూడాల్సిన మూవీ కాదు. సో, కొంచెం కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. బట్ రిపీట్ ఆడియన్స్ అంటే యూత్, యంగ్ పీపుల్ ఒకసారి హిట్ అయిన హిట్ పడ్డదంటే రిపీట్ ఆడియన్స్ వస్తారు కాబట్టి, సో, అది కూడా దానికి ప్లస్ పాయింట్. ఏ రేటెడ్ అంటే సో, బ్లడ్ బాత్ సో, అండ్ ఇది ఏదైతే ఉందో మొత్తం క్రిమినల్ అది ఇది ఎల్‌సీయూలో ఎట్లా ఎట్లా చూపించిండో మన లోకేష్ కనగరాజు చేసిందే. మళ్ళా మనకు ఏ సైడు, బి సైడు అంటే ఈ మన దగ్గర లోకల్‌లో మాత్రం ఎక్కువ ఫ్యాన్స్ ఇష్టపడేది ఇదే మూవీ కాబట్టి, సో, మేబీ దీనికి కొంచెం పాజిటివ్‌గా అందుకే మారినట్టు తెలిసింది. యాక్చువల్‌గా ఫస్ట్ మన ఇండియాలో బుకింగ్ ఓపెన్ అయితే యాక్చువల్లీ తెలిసేది ఎంతమంది బుకింగ్ చేసుకుంటారనేది. బట్ ఇండియాలో ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఇండియాలో కూడా అడ్వాన్స్ బుకింగ్ సేల్స్ అయితే యాక్చువల్‌గా అసలు ఎవరు దేనికి ఇంట్రెస్ట్ చూపుతున్నారో తెలుస్తది. యూఎస్ఏని తీసుకొని మనం డిసైడ్ అవ్వరాదు. సో, చూద్దాం ఏ మూవీకి ఎంత హైప్ ఉందనేది. ఇంకా సో, ప్రస్తుతానికైతే 'వార్ 2' కన్నా ఈ 'కూలీ'కి ఎక్కువుంది. బట్ ఇండియన్‌లో యాక్చువల్ మన తెలుగు రాష్ట్రాల్లో వన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత అండ్ సౌత్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిన తర్వాత చూద్దాం ఎంతవరకు దేనికి ఎక్కువ హై ఉంటదనేది. సో, అండ్ ఇంకొక విషయం చెప్పాలి. సో, నార్త్‌లో ఐమాక్స్ మొత్తం సో, 'వార్ 2' బుక్ అయిపోయిందట ఎక్కువ శాతం. అంటే ఎక్కువ వాళ్ళు బ్లాక్ చేసి పెట్టుకున్నారంట థియేటర్స్. అండ్ సో, అమీర్ ఖాన్ తోటి చర్చ అంటే అమీర్ ఖాన్‌తోని మాట్లాడిచ్చి సో, ఇప్పుడు 2 సినిమాలకు అవకాశం కల్పించినట్లయితే ఏది ఎక్కువ ఆడాలో సో, సినిమానే తీసుకుపోతది కాబట్టి మాకొక అవకాశం ఇయ్యండి అని చెప్పి సో, సన్ నెట్‌వర్క్ మన ఈ ప్రొడ్యూసర్ ఉన్నారు కదా! 'కూలీ' ప్రొడ్యూసర్. సో, మా అమీర్ ఖాన్‌తోని మాట్లాడిచ్చి సో, కొన్ని థియేటర్‌లు ఇప్పించుకున్నారట నార్త్‌లో. సో, బట్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సో, ఎంత 'కూలీ' ఉన్నా కూడా బట్ జస్ట్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్ ఆటోమేటిక్‌గా 'వార్ 2'కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటది మన ఆడియన్స్‌లో. సో, చూద్దాం. ఓవరాల్‌గా ఏ మూవీ ఎక్కువగా రానున్న రోజుల్లో ఎక్కువగా బుకింగ్స్ అయితాయో ఇండియాలో రిలీజ్ అయిన తర్వాత. సో, థాంక్ యూ. మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి. ప్రస్తుతానికైతే ఇది. సో, మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి.